హాయ్ మై పీపుల్, బాగున్నారా? చాలామంది జిమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా మాట్లాడదామని అనుకుంటున్నాను ఈ వర్కౌట్ గురించి, వాటి గురించి. కాకపోతే ఏంటంటే నేను వర్కౌట్స్ గురించి మాట్లాడలేదు, అసలు ఎలా స్టార్ట్ చేయాలి జిమ్, దీని దగ్గర నుండి నేను స్టార్ట్ చేస్తాను. బేసిక్గా చాలామంది ఫియర్ ఉంటుందన్నమాట జిమ్కి వెళ్ళాలి అంటే. ఎందుకంటే వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నవ్వుతారేమో మనం చూస్తే. అందులో నేను కూడా ఒకడిని. నేనైతే స్టార్టింగ్ ఒకసారి జిమ్లో జాయిన్ అయ్యాను. ఒక 3 to 4 days వెళ్ళాను. కొంచెం నాకు ఇన్సెక్యూరిటీ, అబ్బా ఏంట్రా ఇది అని చెప్పి సిగ్గేసి నేనే మానేశాను అనమాట. ఓకేనా? సో తర్వాత నాకు అర్థమైంది, ఎవడేమనుకుంటే నాకేంటి. సి, నువ్వు ఏ జిమ్లో అయినా చూడు, ఎంత పెద్ద ఫిజిక్ ఉన్నోడైనా సరే, ఎంత పెద్ద స్ట్రెంత్ ఉండి వెయిట్ లేపగలిగినోడైనా సరే, వాడు 5 kg నుండి 2.5 kg నుండే స్టార్ట్ చేయాలి. ఎంత పెద్ద ఫిజిక్ ఉన్నాడన్నా సరే నా దగ్గర నుండో నీ దగ్గర నుండో స్టార్ట్ చేయాలి ఫస్ట్ డే నుండి. చూడు, కావాలంటే నువ్వు ఎంత పెద్ద నెంబర్ అయినా కౌంట్ చేయాలి. అది 1 lakh అవని, లేదంటే 1 crore అయినా అవని, 1 నుండే స్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకో. సో 1 నుండి స్టార్ట్ చేయాలంటే డే 1 రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం, మండే నుండి స్టార్ట్ చేద్దాం, ఈ రోజు నుండే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు బిల్డ్ చేయాలి అని నువ్వు అనుకుంటే. చాలామందికి ఈ ఫిజిక్ అచీవ్ చేయాలి అని ఉంటుంది. నేను కూడా ఒక ఫిజిక్ అచీవ్ చేయాలని ఒక గోల్ పెట్టుకున్నాను. నాకు ఇప్పటికీ 1 year 3 months అయింది. నాకు తెలిసి ఇంకో 2 years పట్టినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే న్యాచురల్గా బాడీ బిల్డ్ చేయడం అనేది ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. న్యాచురల్గా బిల్డ్ చేయాలంటే బాడీ బిల్డింగ్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి న్యాచురల్గా బిల్డ్ చేసేవాళ్ళు, ఇంకొకటి ఎన్హాన్స్డ్గా. వీళ్ళ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే నేను ఎప్పుడూ ట్రై చేయాలనుకోలేదు. నా గురించి నాకు అసలు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. సో న్యాచురల్గా బాడీ బిల్డ్ చేయాలి అంటే నువ్వు ఫుడ్ మొత్తం నువ్వు బయట నుండే వేయాలి. ఓకేనా? ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవద్దు. ఎలాంటి సప్లిమెంట్స్ అంటే అలా అని చెప్పి ప్రీ వర్కౌట్ తీసుకోవద్దు అన్నాడు, లేదంటే వే ప్రోటీన్ తీసుకోవద్దు అన్నాడు. వే ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి? నువ్వు ఫుడ్లో ఇవ్వలేకపోతున్నావు, నీకు టైమింగ్స్ కుదరట్లేదు, అది కుదరట్లేదు, ఇది కుదరట్లేదు అనుకున్నప్పుడు నువ్వు వే ప్రోటీన్ నీకు ట్రై చేయాలి. వాటెవర్ వే ప్రోటీన్, ఏదో ప్రోటీన్ నీ ఇష్టం. సో నీకు ఆ టైమింగ్ కుదరలేం. నీకు టైం ఉండి నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలిగిన నీకు ఆ టైం ఉన్నప్పుడు నువ్వు ఫుడ్తోనే ఇవ్వడానికి ట్రై చేయి. ఓకేనా? నేనైతే వే ప్రోటీన్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. రీసెంట్గా స్టార్ట్ చేశాను, అది కూడా కటింగ్స్లో ఉన్నప్పుడు. ఎందుకంటే నాకు స్లీప్ అంటే నిద్రపోతూ ఉన్నాను. డేకి 12 hours నిద్రపోతున్నాను అనమాట. సో దానివల్ల నేను ఎప్పుడు పడుకుంటూ ఉండడం వల్ల నేను ఇక చేసుకునే టైం ఉండేది కాదు. సో నేను ఇస్తాను, కానీ నేను బల్క్ అవుతున్నప్పుడు మాత్రం నేను ఎలాంటిది ఇవ్వలేదు, ఎలాంటి సప్లిమెంట్స్ చేయలేదు. ఒక్క ప్రీ వర్కౌట్ మాత్రమే యూజ్ చేశాను. నువ్వు కూడా ప్రీ వర్కౌట్ యూజ్ చేసుకో, కానీ అది కూడా నువ్వు జిమ్ స్టార్ట్ చేసిన 1 month లేదంటే ఒక 45 days తర్వాత నుండి నువ్వు ఇస్తే బెటర్. ఓకేనా? నీ బాడీకి ఆ కెపాసిటీ వచ్చింది అనమాట. ఫస్ట్లోనే నువ్వు ఇస్తే అంతా వేస్ట్. అండ్ ఇంకొకటి, నువ్వు న్యాచురల్గా బాడీ బిల్డ్ చేయాలంటే నీకు అసలు ఆ ఇంప్రూవ్మెంట్ అయ్యింది, నీ బాడీ కొంచెం ఇంప్రూవ్ అయ్యావు అని నీకు తెలియాలి అంటే 6 months పడుతుంది. 6 months. సో ఆ 6 months కూడా ఎందుకు అంటే, ఇప్పటిదాకా నువ్వు జంక్ ఫుడ్ ఏది పడితే అది తినేసి ఉంటావు కదా. సో నీ బాడీకి ఒకేసారి కొంచెం మంచిగా హెల్తీ ఫుడ్, డైట్ ఫుడ్ ఇవ్వడం, ఒక టైం టు టైం ఇవ్వడం వల్ల నీ బాడీ దాన్ని అలవాటు చేసుకోవడానికి ఒక 1 month, అలా 1 month అని కాదు, ఒక టైం పడుతుంది. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడు వర్క్ చేసి ఉండడం కాదు కదా, వెయిట్ లేపిన వాళ్ళం కాదు, అది కాదు ఈ కాదు. ఇంట్లో గ్యాస్ ఇవ్వండి లోపల పెట్టమంటేనే మనం పెట్టే టైప్ కాదు. మమ్మీతో అమ్మ నా బూతులు తిట్టించుకున్న తర్వాత మనం పెడతాం. అంత బద్ధకం మనకి. సో ఆ బద్ధకం మొత్తం వదిలిపోయి మనం వర్కౌట్లు చేయడానికి, ఆ ఆ పొజిషన్స్ నువ్వు అలవాటు చేసుకోవడానికి నీకు టైం పడుతుంది. ఓకేనా? ఇంకొకటి, నీకు స్ట్రెంత్ బిల్డ్ చేయడానికి, ఇప్పుడు నువ్వు వెళ్ళగానే 30 kgs 40 kgs ల్యాప్లేవు కదా. 2.5 నుండే 5 నుండే స్టార్ట్ చేయాలి. సో అది కూడా టైం పడుతుంది అనమాట. నువ్వు మెల్లిగా నీ స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటూ నీ బాడీని మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ నువ్వు దాన్ని చించితే అది కొంచెం టైం పడుతుంది. సో ఈ టైం అంతా కలిపి నువ్వు ఫుడ్డింగ్ అలవాటు చేసుకుని అన్నిటికీ కలిపి నీకు ఎట్లా కాదన్నా 6 months పడుతుంది నీ బాడీ ఇంప్రూవ్ చేయడానికి ఈజీగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు జిమ్లోకి వెళ్ళంగానే వాడు వెయిట్ వేసేస్తున్నాడు, వీడు వెయిట్ వేస్తున్నాడు, ఎవరిని చూడమాకు, అసలు పట్టించుకోమాకు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చేసేయి, వచ్చే. కొంతమంది ఈగో గళ్ళు ఉంటారు, అసలు ఆ ఈగో గల్ని పట్టించుకోమాకు. ఎందుకంటే
అసలు లైట్. జిమ్లో ఉంటారు నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు కొంతమంది. నేను కూడా ఫేస్ చేశాను కొంతమంది ఎదవాలని. అంతా వేస్ట్. వాడిని చూసి వీడిని చూసి అసలు ఎప్పుడు వెయిట్లు వేయాలని చెప్పి ఈగోలకు పో మాకు. ఎట్లా ఉంటుందంటే పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటాయి అంటారు చూసా, అట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పుష్ పాస్ట్ యువర్ లిమిట్స్. ఏంటంటే నిన్న కంటే నువ్వు ఇవాళ ఇంప్రూవ్ అయ్యావా లేదా అంతే, ఇంకా మిగతాదంతా అనవసరం. వాడబ్బా వాడు వెయిట్ వేసాడని చెప్పి నువ్వు వెయిట్ వేయాలనే రూల్ లేదు కదా. టైం పడుతుంది దేనికన్నా. వాడికి 1 year బట్టి ఉంటుంది ఆ వెయిట్ గెయిన్ చేయాలి. నువ్వు వెళ్ళి ఇప్పుడు 2 monthsలో నేను వేయాలి అంటే అది అవ్వదమ్మా, అది అవ్వదు. అండ్ ఇంకొకటి, నువ్వు ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నావు అంటే దానికి కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ, డెడికేషన్, డిసిప్లిన్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏది లేకపోయినా నువ్వు చేయలేవు. నువ్వు కావాలి ఒక ఫిజిక్ నువ్వు పెట్టుకుంటావు చూడు, దాన్ని నువ్వు అచీవ్ చేయలేవు. ఎందుకు అంటే నువ్వు ఏదైనా జిమ్కి వెళ్ళి చూడు. ఒక జిమ్లో ఒక 100 మంది ఉన్నారనుకుందాం. ఆ 100 మందిలో 7 members-కో 10 members-కో బాడీ ఉంటుంది, మిగతా అందరికీ ఉండదు, కనిపించదు నీకు అసలు. ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ చేయట్లేదని కాదు, వాళ్ళు వర్కౌట్ చేస్తారు, కానీ దానికి కావాల్సిన డైట్ వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వకపోవచ్చు, లేదంటే దానికి కావాల్సిన స్లీప్ కూడా వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఓకేనా? దీంట్లో ఏదైనా జరగచ్చు. సో బాగా గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్తున్నావు అంటే డైలీ జిమ్కి వెళ్ళాలి. డైలీ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. డెడికేషన్. నువ్వు ఏదైతే అచీవ్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావో అది కన్ఫామ్గా నువ్వు అచీవ్ చేసే వరకు నువ్వు అసలు నిద్రపోవద్దు అంటే పడుకోవద్దని కాదు, అసలు నీ మైండ్లో అదే ఉండాలన్నమాట. నీ మైండ్లో అదే ఉండాలి, నీ టార్గెట్ మొత్తం అదే అయి ఉండాలి. దాన్ని అచీవ్ చేసిన తర్వాత ఇలా తొడగొట్టి చెప్పొచ్చు చేశారా అని. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులోనూ గొప్పలకి పోయేసి నువ్వు అంత అచీవ్ చేయాల్సిన అవసరం లేదు జిమ్లో. వాడెవడో, నేను చాలామందిని చూశాను కాబట్టి ఇవి నేను చెప్తున్నాను అనమాట. అంటే ఒక 2000 పెట్టి టీషర్ట్స్ కొంటారు, ట్రాక్ ప్యాంట్స్ కొంటారు, ట్రౌజర్స్, లేదంటే షూస్ ఒక 10,000 పెట్టి కొంటాడు, ఒకడు 20. అది వాడి కెపాసిటీ. అండ్ జిమ్కి వెళ్ళి స్వెట్ పట్టి పాడైపోయే దానికి కూడా నువ్వు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. 200 పెట్టి 2 టీషర్ట్లు కొనుక్కో, 200. నేను యూజ్ చేసే టీషర్ట్ కాస్ట్ వచ్చి 200, ట్రాక్ ప్యాంట్ కాస్ట్ వచ్చేసి 500. కావాలంటే లింక్స్ కూడా నేను పెడతాను. సో మహా అయితే షూ ఒక 1000 ఉంటుంది అంతే, 1000, 1500. పెద్ద వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి స్వెట్ పట్టేసి పాడైపోతాయి. అది కూడా నువ్వు జిమ్లో షో ఆఫ్ చేయడానికి వెళ్ళట్లేదు, నువ్వు వర్కౌట్ చేయడానికి వెళ్తున్నావు. వర్కౌట్ చేసుకుని ఇంటికి వచ్చి ఇప్పేసి అక్కడ పక్కన గిరాడు దింగుతావు, దాన్ని నువ్వు అంతా చేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు కూడా నాలా బాడీ బిల్డ్ చేయాలి అని నువ్వు అనుకుంటే, నాలా కాదు నీ డ్రీమ్ ఫిజిక్ నీకు ఉంటుంది కదా, నువ్వు ఇది ఫిజిక్ అచీవ్ చేయాలనుకుంటే దాన్ని ఫాలో అవ్వు. నేను కూడా రేపటి నుండి బల్క్ స్టార్ట్ చేస్తాను. నాకు కట్స్ అయిపోయినాయి అనమాట. సో మళ్ళీ బల్క్ అవుతున్నాను, ఇంకొంచెం లావ్ అవ్వాలి అనుకుంటున్నాను నేను ఇంకా. సో డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నేనేం తింటాను, ఏం చేస్తాను, ఏంటి కథ, ఎలా చేయాలి, నన్ను ఫాలో అయిపో. నీకు బాడీ ఎందుకు రాదో నేను చూస్తా. చలో మరి, ఫాలో అవుతున్నా.